హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటో చెప్పుకుంటూ చూద్దాం. క్యాలీఫ్లవర్ కర్రీ ఫ్రెండ్స్. చూడండి, దీని గురించి అయితే ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన అందులో ఒక 100 గ్రామ్ ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేసేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా తురిమి కడిగి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 2 ఆలు కట్ చేసి వేసాను చిన్నగా. తర్వాత ఆలు కూడా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా వాష్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే చిన్న సైజు 2 క్యాలీఫ్లవర్స్ తీసుకున్నాను. ఇంకా ఇవి క్యాలీఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అలాగే కట్ చేసి కడిగి వేసేసాను ఫ్రెండ్స్. లేకపోతే నేను వాటర్లో కంపల్సరీ బాయిల్ చేసి వేస్తాను, కానీ ఇది ఫ్రెష్గా ఉంది కాబట్టి అలాగే కట్ చేసి బాయిల్ చేయకుండా ఓన్లీ చల్లని వాటర్తో కడిగి వేసేసాను. తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద. చూడండి, మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ తర్వాత ఇందులో మనము ఒక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని కారం అయితే కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంది కాబట్టి 1 టీ స్పూనే వేసాను. తర్వాత ఇందులో మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి పెట్టాలి. ఆవిరికే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇది వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే మనము ఇది పప్పుకు సైడ్ డిష్ లాగా చేస్తున్నాము. చపాతీలో కానివ్వండి, పూరిలో, వేడి వేడి పుల్కాలో కూడా ఇది బాగుంటుంది. తర్వాత ఇందులో మనము ఒక సన్నగా తరిగి కట్ చేసి వాష్ చేసుకున్న కొత్తిమీర కట్ట, ఇంకా చిన్న మెంతం కూర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతం కూర హెల్త్కు మంచిది, ఇంకా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఫ్రెండ్స్. మెంతం కూర తింటే మంచిది. పిల్లలకు తప్పకుండా కర్రీస్లో పెట్టండి ఈ విధంగా. ఇందులో అయితే నేను ఒక కొత్తిమీర మెంతం కూర వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ స్టవ్ పైన మగ్గనివ్వండి ఫ్రెండ్స్. వాటర్ అనేది అస్సలు యాడ్ చేసుకోకండి. చూడండి, కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా కూడా. ఇది వేడి వేడి రైస్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సైడ్కు పప్పు ఉండాలి, లేకపోతే ఇంకా రోటీ, చపాతీ, పూరీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. నేనైతే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. చూడండి, ఇంకా కర్రీ అయితే ఉడికింది. ఇంకో 5 మినిట్స్ ఇలాగే మూత పెట్టేసి పెడితే మనకు ఎంతో రుచికరమైన టేస్టీ క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇంకా ఇలా కర్రీ మేము తినము అనే పిల్లలకు కూడా మనము చపాతీ చేసి ఇంకా పరాటా లాగా చేస్తే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం రోటీ మధ్యలో పెట్టేసి వాళ్ళకు పరాటా చేసిస్తే అది కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి, మనకైతే ఎంతో టేస్టీ రుచికరమైన క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే లంచ్లోకి మేము ఈ క్యాలీఫ్లవర్ ఆలు కర్రీ చేసాము. ఇంకా మీరేమేమి చేసుకున్నారో కామెంట్ పెట్టండి. ఇంకా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ పెడితే మాకు ఇంకా కొత్త వీడియోస్ చేసి మీ ముందు ఇలా పెట్టాలని మాకెంతో ఆనందంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందు ఉంటాము. ఛానల్కు ఇలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఈరోజు లంచ్లో ఏం చేసుకున్నారో అది కూడా కామెంట్ పెట్టండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.